అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. అక్టోబర్ 6. దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. 2 కొరింథీ 9:8. దేవుని చిత్తములో వివాహం చేసుకొనిన వారు తమ వివాహ జీవితంలో ఎదుర్కొను కష్టములు, శ్రమలన్నిటి కొరకు వారు పునరుద్ధాన శక్తిని అనుభవించుకొనవలెను. లాజరు 4 దినములు సమాధిలో ఉండెను, కుళ్ళిపోయెను. అయితే ప్రభు ఆజ్ఞచే అతడు సమాధి నుండి బయటికి వచ్చెను. అతడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తికి గుర్తుగా ఉన్నాడు. ప్రతి ఒక్క పరీక్ష, శోధన, కష్టము మరియు శ్రమ కొరకు ఆ శక్తి చాలును. మీరు ధనవంతులు లేక పేదవారు, గొప్పవారు లేక తక్కువవారు, చదువుకొనిన వారు లేక చదువులేని వారైనను, మానవ మాతృలుగా మనుషులందరికీ సామాన్యముగా వచ్చేది ఏదో ఒక సమస్య, బలహీనత, హద్దుబాటు, శోధన లేక కష్టమును ఎదుర్కొనవలసి ఉన్నది. వాటిని జయించుటకు రహస్యమేమనగా పునరుద్ధాన శక్తిని కోరుకున్నటయే. దంపతులు విశ్వాసముతో, యేసుక్రీస్తు ప్రభువా, మేము ఈ కష్టమును ఎదుర్కొనుచున్నాం, దానిని ఎదుర్కొనుటకు మాకు ఏ సామర్థ్యం లేదు, దయచేసి దానిని జయించుటకు మాకు నీ పునరుద్ధాన శక్తిని దయచేయుము అని చెప్పవలను. ఆ శక్తి ద్వారా వారు పరిస్థితులన్నింటినీ జయించగలరు. వారు తమ స్వంత బలంపై ఆధారపడకూడదు, కానీ పునరుద్ధాన శక్తిపై ఆధారపడవలను. ఫిలిప్పీ 4:13లో పౌలు, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను అని చెప్తున్నాడు. అతడు పునరుద్ధాన శక్తిని గురించి ఫిలిప్పీ 3:10లో ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును అని చెప్తున్నాడు. ఆ శక్తి ద్వారానే వారు తమ శ్రమలన్నిటినీ జయించగలుగుదురు. ప్రైజ్ ది లార్డ్.